జర రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు టీవీలు బంద్ చేయరు, లేకపోతే పిల్లలు చెడిపోతారు. ఆ బూతులేంది మనకు రావా తిట్లు? మాకు రావా? కానీ ఇట్లా మాట్లాడచ్చా ఒక ముఖ్యమంత్రి? కేసీఆర్ను తిట్టుడు తప్ప ఈ రెండేళ్లలో ఏమన్నా అన్నాడా కేసీఆర్ ఆయనను? ఈ రెండేళ్లలో ఒక్కసారి ఆయన పేరు తీసిండా? మరి ఎందుకు తిడుతున్నావు కేసీఆర్ను? నీకు పాలన శాత కాకపోతే వెనకటికేవడో ముఖం బాగాలేకపోతే అద్దంబల కొట్టిండట. నీ ముఖం బాగా గట్లే ఉన్నది. ఇప్పుడు నీకు పాలన వస్తలేదు, రాష్ట్రం నడుపుడు వస్తలేదు, కేసీఆర్ని తిట్టుడు మాత్రం వస్తుంది. ఇక గట్టిగా మాట్లాడినాం అనుకో, మా మీద కేసులు పెట్టుడు, బూతులు తిట్టుడు, గదొక్కటే వస్తుంది ఆయన. మీరు గట్టిగా అడిగిరు అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి పటేలా మరి జనవరి 26 వచ్చింది, ఇంతవరకు రైతు బంధు దిక్కులేదు, ఏం సంగతి అంటే నీ గుడ్లు వీకి గోటీలాడుతా అంటాడు. ఏమైనా మరి మహిళలకు 2.5 ఇస్తాను, ఇంక ఇయ్యపోతే 100 రోజులు ఇస్తాను, ఏమాయ ఏడవాయ అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. ఇక గిట్లా మాట్లాడతాడు. ఇంక గట్టిగా అన్నావు అనుకో, నీ లాగులని తొండలు ఇచ్చి పెడతా అంటాడు. ఈ లాగుల తొండలేందో వీని బొందవి ఏం అర్థమైతలేదు మాకు. ఎవరి చేతిలో పడ్డది తెలంగాణ ఆగమైపోయిందని చెప్పి బాధ అవుతున్నది. ఇవాళ మా కొట్లాట కానీ మా ఆరాటం కానీ మా కోసం కాదు. నేను సబితక్క మేమందరం పదవులు చూసినాం, మంత్రులైన మీ దయతోని మీ ప్రేమతోని 20 ఒకప్పుడు ఇందిరారెడ్డి గారు, తర్వాత సబితక్క, ఇవాళ తమ్ముడు కార్తీక్, ఆ కుటుంబం వాళ్ళు పాపం సేవ చేస్తున్నారు. వాళ్ళకి కొత్తగా పదవులు చూసేది ఏం లేదు. మంత్రులైనారు, చాలా హోంమంత్రి అయింది అక్క, మొట్టమొదటి మహిళా హోంమంత్రి బహుశా భారతదేశంలోనే. అంత పెద్ద పెద్ద పదవులు కూడా అక్క చేసింది. మాకేం కొత్తగా ఏమీ అవసరం లేదు. ఇవాళ కాకపోతే అక్క ఈరోజు ఇంత 26 జనవరి రోజు కూడా మిమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చి తన స్థాయికి, ఇది పెద్ద ముచ్చట కాదు కానీ ఇక్కడికి వచ్చి కూర్చొని మీకోసం తనలాడుతుందంటే ఎందుకు? ఒక్కటే ఆరాటం. ఏ తెలంగాణనైతే మోసపోయిందో, ఏ తెలంగాణ ఆడబిడ్డలైతే మోసపోయినరో, ఏ తెలంగాణ ఆడబిడ్డలైతే ఇవాళ ఈ కాంగ్రెస్ చేతులు ఆగమైనరో వాళ్ళను మళ్ళా బాగా చేయాలంటే కేసీఆర్ను తెచ్చుకోవాలి. కేసీఆర్ గారిని ఖచ్చితంగా మళ్ళీ, వేరేది కాదు. కేసీఆర్ గారు మీకు చెప్పని పనులు చేసిండు. రైతు బంధు ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఓట్లు తెచ్చుకోలే. కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పలే. కేసీఆర్ కిట్టు యాదుకున్నదా? కేసీఆర్ కిట్టు ఇంటికాడ బండెక్కించుకొని ప్రభుత్వ దవాఖానకు తీసుకుపోయి అక్కడ గర్భవతి ప్రసవం అయిపోయినాక మళ్ళీ ఇంటికాడ దించిపోదురు. ఆడపిల్ల ఉడితే 13,000, మగపిల్లగాడు ఉడితే 12,000 రూపాయలు మీ చేతిలో పెట్టిరు. చెప్పేది కరెక్టేనా? మరి వాళ్ళు ఉన్నదా కేసీఆర్ కిట్టు? మరి కేసీఆర్ కిట్టువాయ్, బతుకమ్మ చీరవాయ్, ఏమిట్లా ఏమున్నది ఇవాళ? మరి గేమ్ చూసుకొని ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి. అందుకే మోసపోకండి. ఒకసారి మోసపోతే అది వాన్ తప్పు అవుతుంది, మోసం చేసిన తప్పు అవుతుంది. రెండోసారి కూడా వాన్ చేతుల్లోనే మోసపోతే ఈసారి మన తప్పు అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి మీకు మంచి అవకాశం రేపు చేవెళ్లలో, మొయినాబాద్లో, చేవెళ్లలో, శంకర్పల్లిలో మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. మళ్ళీ దండం పెట్టుకుంటే ఇంటింటికి వస్తారు. అడుగుని కంపల్సరీ, ఏమాయ కొడుక మా 60,000 ఎడవైనాయి, మా రైతు బంధు ఎడవైంది, 15,000 చేస్తా అంటివి కదా, చేయకపోతేవి కదా, ముసలోళ్ళకు 4,000 పెన్షన్ అంటివి కదా, ఏది? మా తులం బంగారం అంటివి ఏది? మా పొలగాన్లకు 5 లక్షల కారట్ ఇస్తా అన్నావు, మా చదువుకు స్కూటీ ఇస్తా అంటివి మళ్ళా దొరకరు ఇంకో 3 ఏళ్ళు. అందుకే అడుగుండ్రి, నిలదీయండ్రి. కేసీఆర్ గారు పంపిన కండువా వేసుకున్న, గులాబీ కండువా వేసుకొని కారు గుర్తు మీద వచ్చేటోళ్లకు గట్టిగా కేసీఆర్ గారికే ఓటేస్తున్నాం అనుకొని గట్టిగా ఓటేసి ఆశీర్వదించి పంపండి. మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు న్యాయం జరుగుతుందనే మాట నేను మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తూ